నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్ లొకేటెడ్ ఎట్ కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వెరీ ట్రెండింగ్ థింగ్, చాలామంది అడుగుతుంది కూడా, చూస్తుంది కూడా, డిజిటల్ స్మైల్ డిజైనింగ్. అసలు ఈ వీడియో మీరు చివరి దాకా చూస్తే మీకు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అది ఎవరెవరికి ఆప్ట్ చేసుకోవచ్చు, దానిలో ఏ విధంగా చేస్తాము, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటివి, డిసడ్వాంటేజెస్ ఏంటివి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్ వీడియో ఆన్ స్మైల్ డిజైనింగ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. లెట్ us go into the topic. అసలు స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరికి చేస్తాము, ఎప్పుడైతే మనకి అలైన్మెంట్ గనక మినిమల్ అలైన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయంటే స్పేసింగ్ ఉంది, లేదు టూత్ కలర్ బాగాలేదు, మరి ఫ్లోరోసిస్ ఉంది, టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ ఉన్నాయి, ఏదైనా పర్మనెంట్ స్టెయినింగ్ ఉంది టీత్ పైన, టీత్ షేప్ బాగాలేదు, లేదు టీత్ సైజ్ చిన్నగా ఉంది, స్పేసింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే మన దవడ సైజ్ పెద్దగా ఉండడం, అప్పుడు టీత్ సైజ్ చిన్నగా ఉండడం జరిగింది అనుకోండి, చిన్నగా ఉంటే ఎక్కువ స్పేసింగ్ ఉంటుంది, అంటే ఆప్టిమమ్ సైజ్ ఉండదు. సో అలాంటప్పుడు చేయడం కానీ, లేదంటే ఇవి కలర్ బాగాలేకపోయినా మైల్డ్ అసిమెట్రీస్, అంటే ఇప్పుడు మనకు చిన్న రొటేషన్స్ ఉన్నా కానీ, పొజిషన్ బాగాలేకున్నా కానీ మనం స్మైల్ డిజైనింగ్ అనేది ఆప్ట్ చేయొచ్చు. సో ఈ స్మైల్ డిజైనింగ్ అనేది ఆప్ట్ చేస్తే ఏ రకంగా చేస్తాం, ఫస్ట్ పేషెంట్కి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం క్లినికల్గా చూసిన తర్వాత వీ విల్ డిసైడ్, అంటే వాళ్ళతోటి మనము మాట్లాడి ఒక చిన్న వీడియో తీసుకుంటాము, నవ్వినప్పుడు అసలు ఎన్ని టీత్ కనబడుతున్నాయి, ఎలాంటి అసిమెట్రీ ఉంది, ఏ రకంగా చేయాలి. అంటే ఇందులో స్మైల్ డిజైనింగ్ చేయాలి అంటే మేజర్గా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వెనీర్, రెండవది ఏంటి అని అంటే క్రౌన్స్. వెనీరు, క్రౌన్స్ ఇవి ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన టూత్ అనుకుంటే, ఈ బయటికి కనిపించే సర్ఫేస్ కనుక బాగాలేదు, షేప్ బాగాలేదు, లేదు కలర్ బాగాలేదు అనుకుంటే, దీనికి ఒక తొడుగు లాంటిది, ఒక షెల్ లాంటిది మనం తయారు చేస్తాం. ఆ షెల్ అనేది టీత్ చుట్టూ 360 degrees కవర్ అయింది అని అంటే దాన్ని క్రౌన్ అంటాం. లేదు ఓన్లీ పై పార్టే కవర్ అయింది, కనిపించే పార్టే కవర్ అయ్యి కొంచెం వెనకాల ఫోల్డింగ్ వస్తుంది, అది అనుకుంటే కనుక వెనీర్ అంటాం. ఎప్పుడు క్రౌన్ చేయాలి, ఎప్పుడు వెనీర్ చేయాలి, అసలు అందరికీ వెనీర్ పాసిబులా, వెనీర్ ఎక్కువ సక్సెస్ఫుల్లా, క్రౌన్ ఎక్కువ సక్సెస్ఫుల్లా, మనం చూద్దాం. అసలు ఈ వెనీర్ అనేది ఎప్పుడు చేస్తాము అంటే, అలైన్మెంట్ అంతా బాగుంది, అంటే హెవీ స్పేసెస్ లేకుండా టీత్ కాంటాక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ కలరే మనకు ఇష్యూ అనుకుంటే ఓకే, వెనీర్కి వెళ్ళొచ్చు. స్పేసెస్ కనుక పెద్దగా ఉన్నాయి, పెద్ద స్పేసెస్ ఉన్నాయంటే వెనీర్ అనేది అంత సక్సెస్ఫుల్గా ఉండదు, ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ వెనీర్ అనేది ఎట్లా చేస్తాము అంటే, దీనికి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వెనీర్లో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటివి, ఫస్ట్ థింగ్ మన న్యాచురల్ టీత్ని మనం కట్ చేస్తాం, గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు క్రౌన్ పెట్టాలన్నా వెనీర్ పెట్టాలన్నా మన న్యాచురల్ టీత్ని కట్ చేయాలి. సో వెరీ మినిమల్ ప్రిపరేషన్ ఉంటుంది, ఒక 10% ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ కూడా పోదు, జస్ట్ ఒక సన్నటి లేయర్ లాగానే తీస్తాం, మార్జిన్ చేసేసుకొని స్కాన్ చేసేసుకొని ఇమ్మీడియట్ దాన్ని మిల్ చేసేసి ఫిక్స్ చేస్తాం. వెనీర్స్ మంచి సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ షుడ్ బి ఇంపార్టెంట్. అంటే మీకు క్రౌన్స్ ఎక్కడైనా చేస్తారు, కానీ వెనీర్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, దానికి బాగా ట్రైన్ అయ్యి ఉండాలి. సో అట్లాంటి స్పెషలిస్టులు ఉన్న చోటనే వెనీర్స్ అనేవి సాధ్యమవుతాయి. సో వెనీర్లో మేజర్ థింగ్ ఈజ్ ప్రిపరేషన్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఎలాంటి మెటీరియల్ వాడుతున్నాం. యూజువల్గా వీ కెన్ డూ కాంపోజిట్ వెనీర్ ఆర్ పోర్సిలిన్ వెనీర్. కాంపోజిట్ వెనీర్ అంటే ఏంటిది అంటే, ఒక పేస్ట్ లాంటి మెటీరియల్ వస్తుంది మన టూత్ కలర్కి సూట్ అయ్యేది. అలాంటి మెటీరియల్ని మనం టీత్ వెనీర్ ప్రిపరేషన్ చేసేసి ఆ షేప్ ప్రకారమే ఆ మెటీరియల్ని మోల్డ్ చేసేసి లైట్తో క్యూర్ చేసేసి ఎక్సెసివ్ మెటీరియల్ని ట్రిమ్ చేయడం కానీ మంచి పాలిష్ చేసేసి ఇస్తే ఇట్ విల్ స్టే. ద ప్రాబ్లమ్ విత్ కాంపోజిట్ వెనీర్స్ ఈజ్ ఏమవుతుంది అంటే, అది లాంగ్ టర్మ్లో మనకు స్టెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన రెగ్యులర్ ఫుడ్స్కి మనం టీ కాఫీ తీసుకుంటాము, కలర్డ్ ఫుడ్స్ తింటాం, సో రెగ్యులర్గా స్టెయిన్ అయ్యి మళ్ళీ కలర్ మారే ఛాన్స్ ఉంటుంది. సో అదే రకంగా పోర్సిలిన్ అనుకున్నాం అనుకోండి, పోర్సిలిన్ అనుకుంటే మీకు అసలు రెగ్యులర్గా స్టెయిన్ అవ్వదు. ఇక్కడ ఏం చేస్తాము అంటే, ఆ వెనీర్ ప్రాపర్గా ప్రిపరేషన్ చేసేసి దాన్ని స్కాన్ చేసేసి డిజిటల్ స్మైల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసేసి దాన్ని ఇమ్మీడియట్ మిల్ చేసేస్తాం. మిల్ చేసేసి
పేషెంట్కి ఫిక్స్ చేస్తాం. అండ్ ద మెటీరియల్ ఈజ్ మోర్ న్యాచురల్ వెన్ కంపేర్ టు ఎనీ మెటీరియల్. మీరు డెంటిస్ట్లో ఎన్ని మెటీరియల్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా మీకు చాలా బాగా న్యాచురల్గా కనిపించేది అని అంటే పోర్సిలిన్ మెటీరియల్. ఆ మెటీరియల్తో కనుక చేస్తే చాలా బాగా వస్తాయి. అండ్ అవుట్కమ్ కూడా చాలా గ్రేట్గా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం క్యాడ్-క్యామ్ సిస్టంలో చేస్తున్నాం, డిజిటల్గా చేస్తున్నాం కాబట్టి మార్జిన్స్ కానీ అన్నీ కూడా చాలా యూనిక్గా వస్తుంది. షేప్ కానీ అంతా చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రౌన్స్ అనుకున్నాం అనుకోండి. క్రౌన్స్ అనుకుంటే ఏమవుతుందంటే వెనీర్స్ కంటే కొంచెం ఎక్కువ మెటీరియల్ తీయాల్సి వస్తుంది. ప్లస్ ఆల్ అరౌండ్ ద టూత్, అంటే టూత్ చుట్టూ 360 degrees ఆఫ్ ద టూత్ని మనం కట్ చేయాలి ఇక్కడ. సో దీనికి వెనీర్కి డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనము డైలీ ఫుడ్స్ తింటూ ఉంటాం కదా, మనం తినేది అసలు ఒక చివింగ్ గమ్ తింటున్నామా, లేదంటే చీజ్ తింటున్నామా, బెల్లం తింటున్నామా, ఎలాంటి వస్తువు తింటే అలాంటి ఫీల్ వస్తుంది అన్నాడు. అంటే మన టీత్కి నర్వ్ సప్లై ఉంటుంది. సో మన టీత్కి నర్వ్ సప్లై ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఒక వస్తువు నోట్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ ఈ టీత్ యొక్క నర్వ్స్ అనేవి బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాయి. ఆ బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చి అరే ఇలాంటి వస్తువు నమ్మడానికి ఎంత ఫోర్స్ కావాలి అంతే ఫోర్స్ వేసేటట్టు మన జానిటరీ సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. సో మనము హెవీ ఫోర్సెస్ వేసి గట్టిగా కొరకడము, హెవీ ఫోర్సెస్ పడడం, టీత్ తిరిగిపోవడం అట్లాంటివి జరగదు. సో ఇక్కడ క్రౌన్స్ అయితే ఏమైందంటే మీకు చివింగ్ సర్ఫేస్లో కూడా ఆర్టిఫిషియల్ మెటీరియల్ ఉంటుంది. అదే వెనీర్ అనుకోండి, చివింగ్ సర్ఫేస్లో కూడా న్యాచురల్ మెటీరియల్ ఉంటుంది. సో వెనీర్ ఈజ్ ద బెస్ట్. ఎందుకనంటే మీకు న్యాచురల్ మెటీరియల్ ఉంటుంది, మీ పర్సెప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా ఆ పర్సెప్షన్ రావడం అనేది అయితే నాట్ ఏ ఈజీ థింగ్. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్కి రావాలి కదా. సో ఆ రకంగా. సో ద మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే క్రౌన్కి వెనీర్కి ప్రిపరేషన్ ఆఫ్ ద టూత్, అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ రిమూవల్ అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ఈ రకంగా చివింగ్ హ్యాబిట్లో న్యాచురల్ టూత్ స్ట్రక్చరే తగులుతుంది, ఆర్టిఫిషియల్ టూత్ స్ట్రక్చర్ ఉండదు. క్రౌన్లో అయితే కంప్లీట్ ఆర్టిఫిషియల్ టూత్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో అసలు ఎంత టైం పడుతుంది ఇలాంటి ట్రీట్మెంట్ చేయడానికి. ఒకవేళ మా దగ్గర అయితే మేము సింగిల్ విజిట్లో చేస్తాం. ఎట్లా అని అంటే మా దగ్గర చైర్ సైడ్ క్యాడ్-క్యామ్ అనే టెక్నాలజీ ఉంది. ఎక్కడైతే మనం ప్రిపరేషన్ చేసేసి డిజైన్ చేసి ఇమ్మీడియట్గా మిల్ చేసి పెట్టేస్తాం. అంటే మాకు 5 to 6 hours టైం కావాలి ఒక ఫుల్ మౌత్ చేయాలంటే. అంటే అట్లీస్ట్ అప్పర్ ఒక 6 units 8 units అనుకున్నామంటే చేయాలి. సో ఒకవేళ క్యాడ్-క్యామ్ సిస్టమ్స్ కనుక అవైలబుల్ లేకపోతే ఒక 4-5 days అట్లా పట్టవచ్చు. వేరే ల్యాబ్ పంపించి చేయాలి. ఎందుకంటే అన్ని ల్యాబ్స్ కూడా ప్రాపర్గా చేయలేవు. సో ద అవుట్కమ్ విల్ ఆల్సో డిపెండ్ ఆన్ విచ్ ల్యాబ్ వీఆర్ చూసింగ్ టు మేక్ దిస్ వన్. ఇందులో మేజర్గా మీరు క్రౌన్ తీసుకోండి, వెనీర్ తీసుకోండి, లేదంటే ఎనీ ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకున్నా కూడా మనం మేజర్గా చూసుకోవాల్సిన థింగ్స్ కొన్ని ఉంటాయి. ఒకటి ఫస్ట్ థింగ్ ప్రాపర్ మార్జినల్ అడాప్టేషన్. ఇప్పుడు మనం క్రౌన్స్ వెనీర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్లినిక్స్, లాట్ ఆఫ్ డెంటిస్ట్ అందరూ క్రౌన్స్ చేస్తారు. మరి ఫెయిల్యూర్ ఆఫ్ క్రౌన్స్ కూడా ఉంటుంది కదా. అసలు క్రౌన్స్ కానీ వెనీర్స్ కానీ లేదు ఫిల్లింగ్స్ అనుకోండి, ఇవైనా ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంది అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్ మార్జినల్ అడాప్టేషన్. ఇప్పుడు ఇది క్రౌన్ అనుకోండి, ఇట్లా మనం పెడుతున్నాము, క్యాప్ పెట్టినప్పుడు ఇక్కడ మార్జిన్ ఉంటుంది కదా క్యాప్ది, ఆ క్యాప్ మార్జిన్ అనేది గమ్ కిందికి వెళ్ళాలి. ఇప్పుడు మన న్యాచురల్ టీత్ని తీసుకుంటే ఎట్లా ఉంటుంది, చిగురు లోపల నుండి బయటికి వచ్చినట్టు ఉంటుంది కానీ చిగురుకు అతుకుపెట్టినట్టు ఉండదు. సో ఆ రకంగా న్యాచురల్ ఫీలింగ్ రావాలి అంటే ఈ క్రౌన్ యొక్క మార్జిన్ అని చిగురు కిందికి వెళ్ళాలి. చిగురు కిందికి వెళ్ళాలి అని అంటే ఆ గమ్ కింద మనకి ఓన్లీ 2 mm స్పేస్ ఉంటుంది. సో మనం ఇచ్చే క్రౌన్ ఆర్ వెనీర్ మార్జిన్ థిక్నెస్ వచ్చేసి ఐదర్ 2 mm ఆర్ లెస్ దెన్ 2 mm ఉండాలి. అప్పుడే అది చాలా బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఆ రకంగా ఇవ్వాలి అంటే దీస్ టెక్నాలజీస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఎ బెటర్ వే. సో అందుకనే స్మైల్ డిజైనింగ్స్ మా దగ్గర ఎందుకు అంత మంచి అవుట్కమ్ వస్తుంది, సక్సెస్ఫుల్ వస్తుంది అంటే వీ ఫాలో ఆల్ దీస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీని కలర్ ఎట్లా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు అందరికి సేమ్ కలర్ అయితే ఇవ్వలేం కదండి. ఎట్లా చూస్ చేసుకోవాలంటే టీత్ యొక్క కలర్ అనేది దెర్ ఆర్ సమ్ రూల్స్. యాజ్ మీ హెయిర్ కలర్ ఎట్లా ఉంది, మీ కంటిపాప కలర్ ఎట్లా ఉంది, మీ స్కిన్ టోన్ ఎట్లా ఉంది, మీ గమ్ కలర్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి మీకు ఏ కలర్ సూట్ అవుతుందని మేము అడ్వైజ్ చేస్తాం. ఈవెన్ మా దగ్గర ఉన్న టెక్నాలజీస్ కూడా దే విల్ ఆల్సో అడ్వైజ్, బట్ వీ కెన్ మాడిఫై దట్. మీకు చూపెట్టి మీకు ట్రయల్ కూడా ఒకసారి చేసి వీ విల్ గో ఫర్ ద ఫిక్సేషన్. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రాపర్ చివింగ్ అక్లూజ్ ఫోర్సెస్ ఉన్నాయా లేవా అని. అంటే మనం కొరికినప్పుడు
ఒక ఐదర్ వెనీర్ చేసినాము, క్రౌన్ చేసినాము, మీరు ఇవన్నీ చూసుకోవాలి ఎప్పుడైనా చేయించుకుంటే. చేసినప్పుడు ఈ టీత్ అనేది ప్రాపర్ కూర్చోవాలి. కొరికినప్పుడు అన్నీ సమానంగా తగలాలి. మీకు ఇంతకుముందు చేసుకోకంటే ముందు ఏ రకంగా తగులుతుండేనో చేసుకున్న తర్వాత కూడా అదే రకంగా ఈక్వల్గా తగలాలి. లేకపోతే ఇది ఈ క్రౌన్స్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి అంటే మేము ఇట్ ఈజ్ అవర్ జాబ్, మేము ప్రాపర్గా చేసి ఇవ్వాలి. వీ విల్ డూ దట్. నెక్స్ట్ వచ్చేసేసి ప్రాపర్ చివింగ్ ఎఫిషియన్సీ. చివింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఇక్కడ మనకు 2 రకాల చివింగ్ ఉంటుంది. ఒకటి కోర్స్ గ్రైండింగ్, ఒకటి ఫైన్ గ్రైండింగ్. కోర్స్ గ్రైండింగ్ అంటే ఏంటిది? ఏదో యాపిల్ ముక్కనో జామకాయ ముక్కనో లావాటి వస్తువు ఏదైనా ఇస్తే తినడం అనేది కోర్స్ గ్రైండింగ్. ఫైన్ గ్రైండింగ్ అంటే అప్పడం కానీ, అటుకులు కానీ, జీలకర్ర కానీ, ఆవాలు కానీ, సన్నటి వస్తువులు, ఒక పేపర్, ఒక దారం, అట్లాంటి వస్తువులు కూడా ప్రాపర్గా చేసేటట్టు రావాలి. ఇలాగా చేయడానికి మేము ఏం చేస్తాము అని అంటే మీ బయోకాపీ లాగానే తీసుకొని మీకు ప్రీ స్కాన్, పోస్ట్ స్కాన్ 2 తీసుకొని, అంటే ట్రీట్మెంట్ చేయకముందు ఒక స్కాన్ తీసుకుంటాం, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒక స్కాన్ తీసుకొని ప్రాపర్ ఇంటర్కస్పేషన్ అంటాం అన్నట్టు. ఈ టీత్ అనే మన టీత్ ఇట్లా తగలవు, ఈ రకంగా తగులుతాయి. అప్పుడే ఈ ఫైన్ గ్రైండింగ్ అనేది అవుతుంది. ఇది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చూసుకొని మేము డిజైనింగ్ చేస్తాం. సో దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ క్రౌన్స్, వెనీర్స్ గురించి ప్రాపర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇక్కడ మేజర్గా ఏంది అని అంటే ప్రాపర్ మార్జిన్ ఉండాలి. ప్రాపర్ మార్జిన్ అడాప్టేషన్ కనుక ఉంటే మీకు మనం ఏం ఫుడ్ తీసుకున్నా సెకండరీ లీకేజ్ అయ్యి, సెకండరీ డ్యామేజ్ అయ్యి లోపల టూత్ అనేది పాడవ్వదు. సెకండ్ థింగ్, ప్రాపర్ ఇంటర్కస్పేషను, ప్రాపర్ కలర్, ఇవన్నీ ఉంటే కనుక స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మేజర్ ఇంకొక థింగ్ నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పినాను, మీకు ఆల్ డీటెయిల్స్ ఇస్తాను. సో మనం ప్రైస్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అని అంటే మీకు మినిమం అంటే అరౌండ్ 4,000 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందండి పర్ టూత్. ఇది మ్యాక్సిమం విల్ గో టు 15,000 to 18,000 కూడా పోతుంది. ప్లాటినం ప్లస్ క్రౌన్స్ అని, థిన్ క్రౌన్స్ అని. ఎప్పుడంటే ఏంది తేడా ఉంటుంది అని అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనము స్మైల్ చేసినప్పుడు ఫొటోస్ మంచిగా అనిపిస్తాయి కదా, మామూలుగా నవ్వుతున్న ఫోటోలు అందంగా ఉంటాయి. ఎందుకు అని అంటే నవ్వుతున్నప్పుడు లైట్ పాస్ అవుతుంది టీత్తో నుండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లూసెన్స్ ఎఫెక్ట్. లైట్ పాస్ అవుతుంది. లైట్ పాస్ అయినప్పుడు మనకు ఆ బ్యూటీ అనేది వస్తుంది. సో అన్ని మెటీరియల్స్తో వల్ల కూడా లైట్ పాస్ అవ్వదు. కొన్ని బేసిక్ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో మనకు లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఫోటోగ్రఫీలో కానీ కెమెరాతో ఫోటో తీసినప్పుడు కానీ తెలిసిపోతుంది ఐడెంటిఫైయింగ్ అని. అట్లా కాకుండా ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ ఉండాలి అంటే ఫుల్ పోర్సిలిన్ క్రౌన్స్, ఫుల్ పోర్సిలిన్ వెనీర్స్ ఉంటాయి. సో అట్లాంటివి తీసుకుంటే కొంచెం ప్రీమియంగా ఉంటుంది. అదే రకంగా అవుట్కమ్ కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఈ క్రౌన్స్ తీసుకోండి, వెనీర్స్ తీసుకోండి, స్మైల్ డిజైనింగ్స్ తీసుకోండి, వీటన్నిటిలో కూడా వీ హ్యావ్ అఫోర్డబుల్ టు ప్రీమియం సెక్షన్స్. అలానే నాకు అది ఇవ్వండి సెలెక్షన్ కంటే మేము పేషెంట్ని చూసిన తర్వాత ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి వాళ్లకు ఎలాంటి క్రౌన్స్ కానీ ఎలాంటి మెటీరియల్తో చేసిన వెనీర్స్ కానీ సూట్ అవుతాయి అనేది మేము క్లియర్ కట్గా చెప్పగలుగుతాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అట్లా ఏమన్నా ఉంటే కనుక మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. వీ విల్ గెట్ బ్యాక్. లేదు మీ కేస్కి స్మైల్ డిజైనింగ్ చేయొచ్చా లేదా అన్న మీకు డౌట్ కానీ ఏమైనా ఉంది, లేదు మనకి నా స్మైల్ ఇంకా బాగా చేసుకోవచ్చా అనేది, అంటే ఇక్కడ స్మైల్ అనేది, ఎందుకంటే స్మైల్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఒకరు బాగా గుర్తుపెట్టుకునేది కూడా స్మైల్ తోటే, వాళ్ళు స్మైల్ బాగాలేకున్నా కూడా అదే రకంగా గుర్తుపెట్టుకుంటారు. సో స్మైల్ బాగుంటే కనుక మీ అపియరెన్స్ బాగుంటుంది, మీ కాన్ఫిడెన్స్ బాగుంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే కనుక మీకు ఎలాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే మీ స్మైల్ పిక్ ఒకటి తీసుకొని మాకు వాట్సాప్ చేయండి. మేము మీకు వీ విల్ గెట్ బ్యాక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఎ ప్రాపర్ అప్రాక్సిమేట్ ప్లాన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.